ఇది నేను లాస్ట్ టైం ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటా, ఇంత సమస్య లేదు, అక్కడక్కడ ఉందని చెప్పారు. ఈ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించలేదు, చెప్పలేదు నాకు. వచ్చిన తర్వాత మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు, గుర్తు నా దృష్టిలో ఉంది. అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన వెనక ఉద్దేశం. నా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే కూడా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటని ముందు మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి. దాంట్లో బాగా నేనేమడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 19 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు GST ₹1 కోటి పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు, ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కదా. అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఏ సరదాగా కూర్చోటి మీ చేత చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే 50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే, మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టులని మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న, అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కొట్టు గురించి అతను వెళ్ళాడంటారు కోర్టుకి, అంటే నాకు హక్కు ఉందని చెప్పడానికి, దట్టు విభజన సమయంలో. అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది. సో అలాగే ఇది యూఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ రైట్ టు లివ్, మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి, అది మీ హక్కు అది. సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా కొంత చేసామా గ్రూప్గా, ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి. సో ఈ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీతో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఒక రోజు వచ్చా 2 రోజులు వచ్చాను, ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీ అవగాహన లేక కాదు, మీకు కూడా చెప్పాలి కదా. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను, మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరూ టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు? 2000 సడన్గా 1000 కోట్లు పెంచేశారు, 3000 నుంచి 4000 చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఒక 3500 కోట్లు అనుకోను. అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఈ లంక గ్రామాలన్నింటికి, మన కోనసీమ అన్నింటికి కలిపి ఒక 4000 కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి, పూడికలు తీయండి లేదా మిగతా ఏమేం చేయాలో వాటన్నిటి చేయడానికి. దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సింది మన శంకరగుప్తం డ్రైన్ చేయాలి. దీనికి 22 కోట్లు. నేను ఏమనుకున్నానంటే మీతో మీ అందరితో చెప్పడానికి, కొబ్బరి చెట్టు గురించి ఇదే చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకు లాంటిది, అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు, కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడకుండా, అది మీరు అన్నట్టుగా ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా 20,000 రూపాయలు ఎంతో నెలకు వస్తుందని చెప్తాను. ఒక 15 సెంట్లు భూమి ఉంటాయి. అలాంటిది ఒక ఎకరం ఉంటే ఎంత 2,4 లక్షలు వస్తా, 2 లక్షలు వస్తాయి. ఖర్చులన్నీ పోను సంవత్సరానికి కదా చెప్పారు. సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలమని ఆలోచిస్తాం. దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా, లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినా, వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను. ఈరోజు శంకరగుప్తం ట్రైన్కో లేదంటే 22 కోట్లు ఇవ్వడానికి కాదు, పర్మనెంట్గా కోనసీమకి ఇది అంటే నేను చాలాసార్లు మాట ఇచ్చాను, దీని మీద పని చేస్తాను. మన
ఏమంటారు మన కోకోనట్ కొబ్బరి బోర్డా, అవును సార్, కోకోనట్ డెవలప్మెంట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా? ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది, కానీ మనకు ప్రత్యేకించి అసలు ఇక్కడ లేదు, మన స్టేట్కే లేదు. అదే చెప్పేది. సో కేరళ అదే సెంట్రల్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మనం పెట్టుకోలేదు దీని మీద. అదే చెప్పేది. అంటే ఇంత పంట ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా? అలాగే ఇది మీరు రాజోల గురించి మాట్లాడుతున్నారు. టోటల్గా కోనసీమలో ఎంత ఉంటుందండి? 25,000 సార్ రాజోల, ఇంక్లూడింగ్ ముమ్మడి వరంతో సహా అన్నిటి కలిపి ఎస్పీఎల్ ఈజ్ కదా. దాదాపు 1,00,000 ఎకరాల్లో కొబ్బరి పంట ఉన్నప్పుడు మనకి స్టేట్లో కోకోనట్ బోర్డు లేదు. దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్లో సెంట్రల్ రీజనల్ ఆఫీస్ డివైడ్ అయిన తర్వాత రాలేదు సార్.